ఈరోజు మనం డేటా రిప్రజెంటేషన్స్ ఆఫ్ సైన్డ్ అండ్ అన్సైన్డ్ నెంబర్స్ గురించి నేర్చుకుంటాం. జనరల్గా డేటా అనేది 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి అన్సైన్డ్, 2 సైన్డ్. ఈ అన్సైన్డ్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్, అంటే >0 నెంబర్స్. దీని గురించి మనకు బాధ లేదు, మనం ఈజీగా రిప్రజెంటేషన్ చేయదు. యూజువల్గా మనం ఎవ్రీడే రొటీన్ లైఫ్లో ప్లస్ చేస్తున్నాం, మైనస్ చేస్తున్నాం, ఇవన్నీ చేయగలుగుతున్నాం. సైన్ నెంబర్స్ వచ్చేటప్పటికి నెగిటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని 3 రిప్రజెంటేషన్స్లో మనం పాజిటివ్ నెంబర్స్ని, నెగిటివ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయొచ్చు. ఒకటి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్, సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా రిప్రజెంటేషన్. అలాగే సైన్డ్ వన్స్ కాంప్లిమెంట్ డేటా రిప్రజెంటేషన్. అలాగే సైన్డ్ 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్. ఓకే, ఇలా 3 రిప్రజెంటేషన్స్ చేయొచ్చు అనమాట. జనరల్గా మనకి అన్సైన్డ్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, మనకి ప్రాబ్లమ్స్ పెద్దగా ఏమి రావు. అయితే ఈ సైన్డ్ నెంబర్స్తోనే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. పర్టికులర్గా కంప్యూటర్లో ఆటోమేటిక్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు సైన్డ్ నెంబర్స్ని రిప్రజెంట్ చేసినప్పుడు పర్టికులర్గా సబ్ట్రాక్షన్ అట్లా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని 3 రిప్రజెంటేషన్స్ మనం యూజ్ చేయొచ్చు. బేసిక్గా కంప్యూటర్లో అయితే సైన్ 2's కాంప్లిమెంట్ వాడతారు. కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ 1's కాంప్లిమెంట్ కూడా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఒక్కొక్కటి నేర్చుకుందాం. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా రిప్రజెంటేషన్ గురించి నేర్చుకుందాం. సో సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా రిప్రజెంటేషన్లో సపోజ్ నెంబరు ఇలా ఉందనుకుందాం. ఇలాగా కొన్ని డిజిట్స్ ఉంటాయి. ఈ ఎంఎస్బి సైడ్ ఇదేమో ఎల్ఎస్బి సైడ్. ఎంఎస్బి సైడ్ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో ఈ డిజిట్ని మనం సైన్ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. నెంబర్ యొక్క సైన్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఏంటంటే, ఒకవేళ 0 ఉందనుకో పాజిటివ్ కింద రిప్రజెంట్ చేస్తాం, 1 ఉందనుకో నెగిటివ్ కింద రిప్రజెంట్ చేస్తాం. ఇవి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ నెంబర్స్ అనమాట. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ 9 and 10 నెంబర్స్ తీసుకుందాం. 9 అంటే ఎంత అంటే 1001 4 డిజిట్స్. ఈ ఎదర 3 జీరోస్ పెడదాం. సో ఈ 8th డిజిట్ అంటే ఇది 0 1 2 3 4 5 6 అంటే 7 డిజిట్స్ అయిపోయినాయి. 8th డిజిట్ ఒకటి మిగిలింది. 8th డిజిట్ కనుక ఇక్కడ 0 పెట్టారనుకోండి, ఇది +9 అవుతుంది అనమాట. ఇది 0 అంటే పాజిటివ్. అలా కాకుండా 1 రాసి 3 సున్నాలు రాసి 1001 రాశారనుకోండి, ఈ 1 నెగిటివ్ రిప్రజెంట్ చేస్తుంది, ఈ వాల్యూ ఏమో 9 రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, అందుకని దీన్ని సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ అంటారు. ఎంఎస్బి డిజిట్ డిసైడ్స్ ద నెంబర్ ఎయిదర్ మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో ఎంఎస్బి నెంబర్ డిసైడ్ చేస్తారు అన్నమాట, పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబర్ అనేది. అలాగే 10 రాద్దాం అనుకుందాం అనుకో. 1010 అంటే 10, 3 డిజిట్స్ రాద్దాం. 0 1 2 3 4 5 6. 7th డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ అంటే 8th డిజిట్. ఓకే, 0 నుంచి 7 అంటే 8 కదా లాస్ట్ డిజిట్. 0 పెట్టారనుకోండి ఇది +10, ఇక్కడ 1 పెట్టారనుకోండి -10. ఇలా రిప్రజెంట్ చేస్తాం. అలాగే ఈ సైన్డ్ రిప్రజెంటేషన్స్లో సేమ్ అన్ని వాల్యూస్ 0 ఉన్నాయనుకుందాం. 4 3 7. ఓకే, లాస్ట్ డిజిట్ 0 ఉందనుకోండి, దీన్ని +0 అనొచ్చు. అలాగే ఇక్కడ 1 పెట్టి మిగతావన్నీ జీరోస్ పెట్టారనుకోండి, ఇక్కడ దీన్ని -0 అనొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మ్యాథమెటిక్స్లో +0 -0 ఉండవు, కానీ డేటా రిప్రజెంట్ చేసేటప్పుడు మాత్రం మన కన్వీనియన్స్ కోసం ప్లస్ వాల్యూస్ మైనస్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలంటే +0 -0 అని పెట్టాల్సిన అవసరం వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ +0 -0 రిప్రజెంటేషన్ కూడా డేటా రిప్రజెంటేషన్లో చేయొచ్చు అనమాట. ఓకే, సో దీని రేంజ్ ఎంత ఉంటుందంటే, ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు మనం చేయొచ్చు అంటే -2n-1 +1 నుంచి +2n-1 -1. సో -2n-1 +1 to +2n-1 to n-1 -1. సపోజ్ 8 బిట్స్ అనుకోండి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ 8 బిట్ తీసుకున్నారనుకో. 8 బిట్ తీసుకుంటే -2^8 -1 +1 to +2^8 -1. సో 2^8 అంటే 2^8 -1. 8 -1 అంటే 7. సో -2^7 అంటే -128 +1 అంటే -127 to 2^7 128 -1 127. సో -127 నుంచి +127 వరకు ఉందన్నమాట. సో -128 +1 అంటే -127. ఇది 2^7 128 -1 127. సో -127 నుంచి +127 వరకు ఉందన్నమాట రేంజ్. అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, లేదా 32 4 బిట్ తీసుకున్నారనుకోండి. 4 బిట్ తీసుకుంటే -2^4 -1 +1 to +2^4 -1 -1. 4 -1 అంటే 3. సో
-2 అంటే -8 + 1 2 + 2 -3 -1. సో -8 + 1 అంటే -7 -7 to +7. ఓకే, ఇది రేంజ్ 4 బిట్ తీసుకుంటే కనుక. ఓకే, సో ఈ విధంగా రేంజ్ని ఐడెంటిఫై చేయొచ్చు. దీంట్లో మెరిట్స్ ఏంటంటే ఇది రిప్రజెంటేషన్ చేయడం చాలా ఈజీ అనమాట. ఎంఎస్పి బిట్ని చూసి అది పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, అదొక మెరిట్. డిమెరిట్ ఏంటంటే ఇక్కడ +0 -0 కూడా రిప్రజెంట్ చేయాల్సి వస్తుంది, అదొక డిమెరిట్. ఓకే, అలాగే నెంబర్స్ని యాడ్ చేసేటప్పుడు రెండు నెంబర్స్ని పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబరు చూసుకోవాలన్నమాట. ఈ సైన్ మ్యాగ్నిట్యూడ్ నెంబర్స్లో 2 నెంబర్స్ని యాడ్ చేయాలని మల్టిప్లై చేయాలని ఎంఎస్పి బిట్ అనేది కొంచెం మనకి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది, అదొక డిమెరిట్. ఓకే, ఇది సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్, సైన్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్.